ఫస్ట్ జ్యోత్స్న మేడం గారు ప్రామాణిక నుంచి చెప్పారండి. మేడం గారు ఒక గౌరవం అనే ఒక పాఠం తీసుకొని ఒక గేయాన్ని తీసుకొని ఆ గేయానికి సంబంధించి ముందే ఇక్కడ మనకి లో కాస్ట్ లో ఒక మనకి బతుకమ్మ కూడా తయారు చేశారు. ఇక్కడ ఆకులతో ఇక్కడ పూలతోనే చేసి చాలా చక్కగా తయారు చేశారు. దాంతోపాటు అభినయంగా మేడం గారు కొంచెం మనకి అభినయం చేస్తూ ధ్యానం చేస్తూ రాగయుక్తంగా చాలా ఆ పువ్వులోని రకరకాలు పువ్వులో రకాలు చెప్పారు, వాటి ఆకారాలు చెప్పారు, వాటి రంగులు చెప్పారు, వాటి ప్రాధాన్యతను వివరిస్తూ ఆ పువ్వులు ఆ బతుకమ్మ దేనికి ఆకుపచ్చని పొలాలు చెట్లు తర్వాత తెలుపు రంగు దేనికి శాంతికి చిహ్నం అని ఇలా రంగులు కూడా వివరిస్తూ ఆ బతుకమ్మ యొక్క గొప్పతనం చెప్తూ గౌరమ్మ పాటను రాగయుక్తంగా పాడి అభినయం చేశారు. పాటలోని పదాలను వివరించారు. బతుకమ్మ పాటలు పాడి ప్రసాదాల గురించి కూడా చివరికి వివరించారు. చాటుల ద్వారా అప్పటికప్పుడే చాటు రాసి గౌ అనే అక్షరాన్ని నేర్పించి తద్వారా గౌలాగానే మిగతా పలకాల మిగతా అక్షరాలు సరే అవుతాం గౌ అనే అవతారం చేసి దాని తర్వాత కౌ దాని తర్వాత నౌ చౌ జౌ ఇలా పిల్లలతో వచ్చేలాగా చేశారు. పాటలోని అవతరాలని పాటలోని చాట్లో గుర్తించి దానికి సున్నా సూచించడం చేయించారు. తర్వాత గౌను బొమ్మను కూడా తీసి దానిలోని పదాలను పదాల్లో ఉన్న ఔత్వ అక్షరాలని అన్ని గుణితాల ఔత్వ అక్షరాలను గుర్తించేలాగా సున్నా చూపించారు. కాటు ముక్కలు కూడా ఇచ్చి ఒక చిన్న యాక్టివిటీ కూడా చేయించారు. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మనకి అందజేశారు. ఆ తర్వాత 2వ మోడల్ క్లాస్ బై సత్యం సార్